ఈ కాలంలో దేవుని గురించి చాలామంది మాట్లాడేది చూస్తున్నాం. ఇది ఎంతమందికి అనుభవం అయింది? ఇది మాట్లాడుతూనే ఉంటారు. ఒకసారి కుంభమేళలో నేను పోయినాను. ఒక సన్యాసి జత అయినాడు. స్వామి, ఆధ్యాత్మికంగా ఎలా ప్రయాణం చేస్తున్నారు? మార్గదర్శకాలు ఏమైనా ఉంటే నాకు కొంచెం సూచించండి అని అడుక్కున్నాను. ఒరే నాయనా, ఆ పిచ్చి పచ్చి పనులు విడిచిపెట్టు అని అన్నాడు. స్వామి, మీరు కాషాయ బట్టలు ధరించినారు, రుద్రాక్షమాలు వేసుకున్నారు, బ్రహ్మాండమైనటువంటి గడ్డం ఉంది, అన్నీ చాలా బాగున్నాయి. మీరే ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఒరే నాయనా, అవన్నీ పనికిరాని విషయాలురా. నీకు కొన్ని విషయాలు నేర్పిస్తాను, నువ్వు సమాజంలో మంచి పేరు సంపాదిస్తావు దాని నుంచి అని. ఏమిటి స్వామి అది? కొన్ని తంత్రము నేర్పిస్తాను నీకు. ఊరికి ఇట్లా అంటే నీళ్ళు వస్తుంటాయి, ఊరికి ఇట్లా పిండుతా ఉంటే నీళ్ళు రావాలి, ఊరికి చేత్తో ఇట్లా అంటే కుంకుమ రాలల్ల, మళ్ళీ ఊరికి ఇట్లా అంటూ ఉంటే అక్షింతలు పడాలి. ఈ మూడింటిని నేర్పిస్తాను. నాకు తెలిసిపోయింది, దానికి ఇటుకు తెలిసిపోయింది, నీకు నేర్పిస్తాను, దాన్ని చక్కగా నేర్చుకో. పిచ్చి విధవలరా జనులు. చమత్కార్కో నమస్కార్ జ్ఞాపం పెట్టుకున్నాడు. ఇంతకు మించి మీకు ఏమి తెలియదా స్వామి? ఏమి తెలియదు, అవసరం కూడా లేదు. నేను పొద్దున్నే లేస్తాను, హాయిగా స్నానం చేస్తాను, భస్మభూషితుడు అవుతాను, రుద్రాక్షమాలలు వేసుకుంటాను, ఒక కట్ట మీద కూర్చుంటాను హాయిగా. నా వేషభూషణాలు చూసి జనులు వస్తారు. ఒకడు 100 వేస్తాడు, ఒకడు 500 వేస్తాడు. ఊరికి ఆశీర్వాదం అంటాను పోతుంటాడు. ఇంతకంటే హాయిగా ఇంకేం కావాలి అని చాలా బాధ అయింది. అయితే సత్యమే. ఇద్దరు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఒక 10-12 మంది వచ్చినారు అక్కడ. స్వామి ఏమో చమత్కారాలు చూపించినాడు. వాళ్ళకి ఆనందము, ఆశ్చర్యమైపోయింది. స్వామి పక్కలోనే కూర్చున్నాను నేను. యగాదిగా నన్ను చూస్తున్నారు. తెల్లటి బట్టలే వేసుకున్నాను. స్వామి, ఎవడి నాని అన్నారు. స్వామి నా వైపు చూసి, నిన్ననే వచ్చినాడు, నీలాగా వచ్చి పరిచయం అయినాడు. ఏమయ్యా, అరువు లేదా, నీకు బుద్ధి లేదా? అంత పెద్ద మహాత్ముని పక్కలో కూర్చుంటావేను? దిగు, కింద దిగు, రా పక్కకు. స్వామి ఒంటికంతో నన్ను చూసి నవ్వుతున్నాడు. పక్కకు వచ్చి కూర్చున్నాను. కేవలం 10-15 నిమిషాల్లో 800 రూపాయలు సంపాదించినాడు. పెట్టుబడి లేని వ్యాపారం ఇది. వాళ్ళందరూ పోయిన తర్వాత అన్నాడు స్వామి, నీవు చమత్కారాలు నేర్పిస్తాను. స్వామి నమస్కారం. కాషాయాంబర మాత్రేణ యతి పూజ్యో న సంశయ. వేషభూషణాలు ఉంటే అయిపోయా. ఆధ్యాత్మికం ఏమీ తెలియదు, అయినా తెలిసినట్లు మాట్లాడతారు. ఈ కాలంలో 4 శ్లోకాలు 40 పద్యాలు నేర్చుకుంటే చాలు, నేనే దేవుడు అంటారు. నేనే అవతార పురుషుణ్ణి, నేనే సర్వంతర్యామిని, నేనే అన్నీ చేస్తాను. అంతటి మహానుభావుడు జీసస్ క్రైస్ట్ ఎప్పుడు నేను దేవుడు అనలేదు. పరలోకములో ఉన్నాడు నా దేవుడు అన్నాడు. మహమ్మద్ ప్రవక్త జన్నత్లో ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు అని అన్నాడు. శ్రీరాముడు ఎక్కడ నేను దేవుడు అని చెప్పుకోలేదు. వాల్మీకి రామాయణం తెరిచి చూడండి, ఎక్కడా రాముణ్ణి దేవుడుగా చెప్పలేదు. మానవోత్తముడు అని చెప్పాడు కానీ దేవుడు అనలేదు. రామకృష్ణుడు దేవుడు అనలేదు. షిరిడి సాయిబాబా నేను దేవుడు అనలేదు. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా, నేను చేస్తాననలేదు ఆయన. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. యోగులు కాదా, మహాత్ములు కాదా? మైకఘర్ ఖాళీ అన్నారు. నేను చెప్పుకోవద్దండి, సర్వము చేయిస్తాడు వాడు. నీ నుండి చేయిస్తాడు, మన నుండి చేయిస్తాడు. ఎందుకు? మన మీద ప్రీతి ప్రేమ ఉంది కాబట్టి, మన భక్తికి లొంగిపోతాడు కాబట్టి మన నుంచి చేయిస్తాడు. కాబట్టి ఈ కాలంలో ఏమి దైవం గురించి ఏమి తెలియకున్నా తెలిసినట్లు మాట్లాడతాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చూడండి.
ఒక స్కూల్ ఉంది, ఒక టీచర్ పాఠాలు చెప్తున్నాడు, రామాయణం బోధిస్తూ ఉన్నాడు. పిల్లలంతా నిద్రపోతున్నారు, మాట్లాడుకుంటున్నారు, కిటికీలో నుంచి అవతలి చూస్తున్నారు. రాముని పాఠం రామాయణం బోధిస్తున్నాడు. ఆ టీచర్కు, ఆ మాస్టర్కు సుమారు 8-10 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ అయిపోయింది. అది రివైండ్ చేసేది, మళ్ళీ స్టార్ట్ చేసేది. రివైండ్ ప్లే చెప్తూ పోతున్నాడు, చెప్తూ పండుకుంటున్నాడు టీచర్. ఆ రీతిగా ప్రాక్టీస్ అయిపోయింది. అకస్మాత్తుగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చినాడు, స్కూల్ ఇన్స్పెక్టర్. తక్షణం లేచి నిలబడినాడు, కుర్చీ చూపించినారు, కూర్చున్నారు. పిల్లలు అప్పుడే నిద్ర నుంచి మేలుకుంటున్నారు, కొత్త ముఖం కాబట్టి చూస్తున్నారు. మాస్టరు ఏం పాఠం చెప్తున్నావు అని అడిగినాడు. సార్, రామాయణం గురించి చెప్తున్నాను. అట్లనా? అట్లయితే రామాయణంలో ఒక చిన్న ప్రశ్న వేస్తాను, మీ విద్యార్థులు ఎలా ఉత్తరం చెప్తారో చూస్తాను. సరే. వాళ్ళంతా నోరు తెరుచుకొని చూస్తున్నారు ఇన్స్పెక్టర్. కొత్త ముఖం ఏం అడుగుతాడంట. ఇన్స్పెక్టర్ ఒక క్వశ్చన్ వేసినాడు. శివుని విల్లు ఎవరు విరిచారు? క్వశ్చన్ ఇది. రామాయణం చాలా రోజుల నుంచి వింటున్నారు అని టీచర్ చెప్పినాడు. శివుని విల్లు ఎవరు విరిచారు? పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. ఎవరైనా చెప్పవచ్చు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. చివరకు ఒక అబ్బాయి లేచినాడు. ఇన్స్పెక్టర్కి చాలా సంతోషమైపోయింది. ఇంత క్లాసులో ఒక పిల్లోడైన బుద్ధిమంతుడు ఉన్నాడు కదా, కరెక్ట్ ఉత్తరం చెప్తాడు అని అనుకున్నాడు. చెప్పు నాయనా, ఉత్తరం చెప్పు. మరండి సార్, నేను స్కూల్కి 15 రోజుల నుంచి రాలేదండి. నేను నిజం చెప్తున్నానండి, నేను చాలా మంచివాడినండి. 15 రోజుల నుంచి స్కూల్కి రాలేదండి. అది నేను విరవలేదండి, ఎవరు విరిచినారో ఏమో. ఈ స్కూల్లో ఏమి విరిగినా ఏమి చేసినా నా మీదే వేస్తారండి. మా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తానండి, నేను విరచలేదండి. ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం అయిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, వీడు చెప్పేదేమిటి? టీచర్ వైపు తిరిగినాడు. ఏమయ్యా, ఏ ఉత్తరం ఈ రీతిగా ఇస్తున్నారే? టీచర్ నిలబడినాడు. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. వీడు పోకిరి విధవండి, మూర్ఖుడండి. ఈ స్కూల్లో ఏమి విరిగినా వీడే అండి చేసేది. కాదయ్యా, శివుని విల్లు. అదే సార్ చెప్తున్నాను, వీడే చేసేది. నేను నిజం చెప్తున్నాను సార్, వీడే చేసిండేది. ఆ ఇన్స్పెక్టర్ నోడు తెరిచినాడు. సరాసరి హెడ్ మాస్టర్ రూమ్కి పోయినాడు. హెడ్ మాస్టర్ దగ్గర పోయి కూర్చున్నాడు. ఏంటయ్యా ఇది, మీ స్కూల్లో ఇలా జరుగుతూ ఉంది? ఏం సార్? విషయాలన్నీ చెప్పినాడు. ఈ రీతిగా పాఠం చేస్తుండ్రి, నేను ఒక చిన్న ప్రశ్న వేసినాను, దానికి ఈ రీతిగా ఉత్తరం ఇచ్చేదా? శివుని విల్లు ఎవరు విరిచారు? హెడ్ మాస్టర్ ఎగాదిగా చూసినాడు. సార్, ఇటువంటి చిన్న విషయాల గురించి ఎందుకు పట్టించుకుంటారు మీరు? విరిచితే విరిచిలేండి. మొదటే అల్లరి పిల్లలు. ఇక్కడ స్ట్రైక్ చేస్తే ఎంత తొందర అవుతుంది, నాకు ఎంత కష్టమవుతుంది. విరవనిలేండి. అది కాదా హెడ్ మాస్టరు నేను అడిగింది? సార్, క్షమించండి సార్, ఈ విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దండి. తల తిరిగినంత పని అయిందేమి. సరాసరిగా కమిటీ అధ్యక్షుని ఇంటికి పోయినాడు. అధ్యక్షుని అడుగుతున్నాడు, ఏమిటయ్యా, ఈ స్కూల్లో ఆ టీచర్ రామాయణ పాఠం చెప్తుండు, ఈ రీతిగా ప్రశ్నిస్తే ఈ రీతిగా ఉత్తరం ఇచ్చినారు. పోనీ హెడ్ మాస్టర్ అయినా సరి చేస్తారంటే పోతే ఇట్లు చెప్పినాడు, ఏంటయ్యా ఇది? ఆయన యగాదిగా చూసినాడు. నమస్కారం సార్, ఎవరు ఏమి విరిచినా నేను మీటింగ్లో పెట్టి సరి చేస్తానండి. ఇన్స్పెక్టర్ గారు, ఆ విషయం విడిచిపెట్టండి. 100 రూపాయలు కాదు, 1000 రూపాయలు ఖర్చు కానీ నేను రిపేర్ చేపిస్తాను కదా. ఇంకా చెప్పుకోకుండా చేయకుండా పారిపోయినాడు ఇన్స్పెక్టర్. ఇట్లా స్కూల్కి నా జీవితంలో రాకూడదు. ఇంకొక 2 సార్లు వస్తే నేను మెంటల్ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది. విషయం ఏమీ తెలియదు, తెలిసినట్లు నటన చేస్తున్నారు అక్కడ. దైవం విషయంలో అంతే, దైవం విషయంలో అంతే. శాస్త్రాలు వెతికితే దొరకదు దైవం, పుస్తకాలు చదవడం వల్ల దొరకదు దైవం, వయస్సు పెరిగిన దాని వల్ల దొరకడు దైవం. సద్గురు యొక్క కృప, కటాక్షము, ఆశీర్వాదం ఉంటేనే దొరుకుతుంది.